అందరికీ హాయ్ అండి. నా జీవితంలో నేను నేర్చుకున్న లెసన్స్ కానీ ఏదైనా అదేంటో మీతో కొంచెం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. జస్ట్ ఇన్ అ కేస్ మీకు ఏదైనా యూజ్ అయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను ఎప్పుడూ అనుకునేదాన్ని స్వార్థం లేకుండా ఒక మనిషిని ప్రేమిస్తే ఆ ప్రేమ మనకి తిరిగి వస్తుందని. కానీ అలా చాలా విషయాల్లో చాలామందితో నేను చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. నేను ఎప్పుడు కూర్చుని అనుకునేదాన్ని, ఇది కర్మ సిద్ధాంతం ప్రకారం జరుగుతోందా, నేను తప్పు చేశానా, ఎందుకు జరుగుతోంది నా జీవితంలో ఇలాగాని. ఇదే డౌట్ తోటి నేను చాలా సంవత్సరాలు యాంగ్జైటీతో డిప్రెషన్తో గడపాల్సి వచ్చింది. ఒకటే ఒక్క వేదన, నేను ప్రేమించాను, నాకు ఎందుకు తిరిగి ఆ ప్రేమ రాలేదు, నేను నిస్వార్థంగానే ఉన్నాను కదా, ఎందుకు నాకు తిరిగి రావట్లేదు. ఒక్కొక్కసారి నేను అనుకునేదాన్ని, సరేలే ఏ జన్మలోనో ఏదో కర్మ చేసి ఉంటాను, ఆ కర్మ వల్ల నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను అని. కానీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది కర్మ అనేది కూడా ఉంటుంది 100%. ఒక్కొక్కసారి మనకి తెలియకుండా ఎక్కువ ఇచ్చేస్తాం అందరికీ. ఒకళ్ళు చెప్పారు, యూ కెనాట్ సర్వ్ ఎనీథింగ్ వెన్ ఇట్ ఈస్ ఎంప్టీ ఫ్రమ్ ఇన్సైడ్. లోపల ఎంప్టీనెస్ ఉన్నప్పుడు, లోపల ప్రేమ అనేది లేనప్పుడు అది బయట చూసుకుంటాం. ఆ బయట నుంచి వస్తుందేమో అన్న దాంట్లో వి ఓవర్ గివ్, ఆ మనిషి మీద డిపెండ్ అయిపోతాం. అది నేను అనుకోవటం అది మనదే తప్పు. ఎవరైనా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా మనం ఫస్ట్ మన మీద వర్క్ చేయాలి. మన మిస్టేక్స్ ఏంటి, మనం కరెక్ట్గా ఉన్నామా రాంగ్గా. చాలాసార్లు మనం చాలా కరెక్ట్గా ఉన్నాం అనుకుంటాం, కానీ సాడ్లీ అది కరెక్ట్ కాదు. నేను ఇంత ప్రేమగా చూసుకుంటుంటే ఎందుకు నాకు ఈ అవతల వ్యక్తి నుంచి ఈ రకమైన ప్రవర్తన వస్తుందో అర్థమవుతూ, అవన్నీ ఒకటైతే మనని మనం తెలుసుకోవటం అనేది వేరే. నువ్వు అతిగా ప్రేమించేస్తే నువ్వు మంచివాడివని కాదు, అవతలివాడు అదే ప్రేమను తిరిగి ఇవ్వకపోతే అతను చెడ్డవాడని కూడా కాదు. లైఫ్ ఈజ్ అ జర్నీ. నువ్వు ఒక పర్స్పెక్టివ్తో నీ లైఫ్ని చూసుకుంటున్నావు, అవతల వ్యక్తి ఇంకో పర్స్పెక్టివ్తో అతని లైఫ్ని చూసుకుంటున్నాడు. సో దేనికైనా బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి, ఇండిపెండెంట్గా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి. ఓవర్ గివింగ్, ఓవర్ థింకింగ్ ఇలాంటివి మంచివి కాదు. మన తల్లిదండ్రులు కూడా చెప్తూ ఉంటారు, నీకు ఇంత చేశాను, అంత చేశాను, నీకు ఇంత చేశాను అని. వాళ్ళని బ్లేమ్ చేయకూడదు, ఎందుకంటే వాళ్ళ లూప్లో ఉండిపోయారు. వాళ్ళు అదే అనుకుంటున్నారు, నేను ఇస్తున్నాను తిరిగి నాకు రావట్లేదు అని. అక్కడే మనకు అర్థం అవుతుంది కదా, మన తల్లిదండ్రుల దగ్గర మనం ఇంత స్వార్థంగా ఉంటున్నప్పుడు మనం చుట్టుపక్కల నెక్స్ట్ అన్ని రిలేషన్స్లో వాళ్ళు మనకి ఎందుకు అన్నీ ఇస్తారని మనం అనుకుంటున్నాం. ఇది అంతా ఒక భ్రమలా అనిపిస్తూ ఉంటుంది నాకు. భగవంతుడు అందరినీ ప్రేమిస్తాడు, భగవంతుడు అందరినీ సమానంగా పుట్టించాడు అంటారు. కానీ ఒకళ్ళు ఆనందంగా జీవితాన్ని జీవిస్తున్నారు, వాళ్ళకి ఏ పరమైన అనారోగ్యాలు కానీ లేకపోతే ఆర్థికంగా ఇబ్బందులు అలాంటివి ఏమి ఉండవు, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. నాకు అనిపిస్తుంది అది మైండ్ సెట్. కొంతమంది ఉంటారు, ఎప్పుడు ఇంకా నాకు బాగాలేదు, నా జీవితం ఇంతే అలా అనుకుంటాం. నాకు అనిపిస్తుంది అది కర్మ కాకుండా రోజుగా కొంచెంగా అది మనమే డెస్టినీ క్రియేట్ చేసుకుంటున్నామేమో. మన అంటే ఆ సాడ్నెస్ని మనం హ్యాపీనెస్గా తీసుకోవడం కోసం అదొక ఎమోషనల్ బ్లాక్మెయిల్గా మనం పక్కన వాళ్ళని హింసిస్తున్నాం అనిపిస్తుంది. ఒక మాట నా లైఫ్ ఏంటి ఇలా అనుకునే బదులు దానివల్ల మనకి ఎలాగో ఉపయోగం లేదు. అదే ఒక్క మాట, నేను బాగుంటాను, ఆ భగవంతుడి వల్ల నేను బాగుంటాను, భగవంతుడే నడిపిస్తాడు, భగవంతుడే చూసుకుంటాడు అని ఒక మాట అనుకుంటే మన లైఫ్ ఇంకా బెటర్ అవుతుందేమో అని నాకు అనిపిస్తుంది. నేను ట్రై చేస్తున్నాను, పడుతున్నాను, లెగుస్తున్నాను, మళ్ళీ పడుతున్నాను, మళ్ళీ లెగుస్తున్నాను. స్టాండర్డ్గా అయితే ఉండట్లేదు,
నాకైతే ఇదే అర్థమైంది. జీవితం అంటే ఒకరోజు ఇలాగా, ఒకరోజు అలాగా. దీన్ని యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేస్తూ ముందుకెళ్ళాలి. మనం ఎక్కడికి వెళ్ళాం. ఈ శరీరాన్ని ఇక్కడే వదిలేసి వెళ్తాం. ఆత్మ ఏదైతే ఉందో ఇంకొకసారి ఇంకొక బాడీలోకి వస్తుంది. ఇది కదులుతూ ఉంటుంది. మనం ఇక్కడ ఏమీ కోల్పోవట్లేదు, ఏమీ పట్టుకెళ్ళాం. ఎందుకు లైఫ్ని ఇంత సీరియస్గా తీసుకుంటున్నాం అనిపిస్తుంది. ఉన్న దాంట్లో సంతృప్తి చెందుదాం, ఉన్న దాంట్లో హ్యాపీగా ఉందాం, చూద్దాం, అలా కళ్ళు పెట్టుకుని చూద్దాం. ఇది జీవితం, ఇలా నడుస్తుంది అంతే. ఎన్నో 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 టెన్షన్స్ ఇవి అన్నీ పెట్టేసుకుని ఎక్కడికి వెళ్ళలేము. అన్నీ ఇక్కడే వదిలేసి వెళ్ళాలి. మనకి ఇష్టమైన బట్టలన్నా వదిలేయాలి, మనకి ఇష్టమైన నగలన్నా వదిలేయాలి. ఈ శరీరానికి ఇంత చేస్తున్న ఈ శరీరాన్ని కూడా వదిలేయాలి. దాన్ని కాల్ చేస్తారు. పోనీ ఇంత అందంగా ఉన్నామని ఆ శరీరాన్ని ఎవరు ఉంచుకోరు. అలా ఏమి బీరువాలో పెట్టి కూడా ఉంచరు. చచ్చిన నెక్స్ట్ సెకండ్ శవం అంటారు, పేరు పెట్టి కూడా చెప్పరు. అందుకని ఎక్కువగా ఆలోచించకుండా ఉంటాయి, కష్టాలు సుఖాలు ఉంటాయి, కానీ అలా చూస్తా, ఉన్న దాంట్లో సంతృప్తి చెందుతా, అలా ముందుకెళ్ళిపోవటమే జీవితం అని నేను తెలుసుకున్నాను. చెప్పినంత ఈజీ కాదు, కానీ ఆ భావనతో ఉంటే మాత్రం కంపల్సరీ ఆనందంగా అయితే ఉండగలుగుతాం. స్ట్రెస్ అయితే తగ్గుతుంది, కొంచెం సంతోషంగా ఉంటాం. ఇలా ట్రై చేసి చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.